శ్రీ గురు నమః శ్రీ మహాగణపతి నమః మార్చి 2 నుండి 8వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. మా యొక్క గంటల పంచాంగం అనేది అవైలబిలిటీగా ఉంది. మంగళవారి గంటల పంచాంగం మీ యొక్క ఆదరాభిమానాలు తో రచించినటువంటి గంటల పంచాంగం మంగళవారి గంటల పంచాంగం అనేది హైదరాబాద్లో ఉన్నటువంటి లలిత బుక్ డిపోలోను మరియు అదేవిధంగా వెంకటేశ్వర బుక్ డిపోలోను అలాంటి కొద్ది ఫేమస్ బుక్ స్టాల్స్లో అవైలబిలిటీగా ఉంది. పంచాంగం అనేది మన పూర్వ గణిత ఆధారితంగాను ఋక్ సిద్ధాంత గణితంలోనూ గణించడం జరుగుతూ ఉంటుంది. పంచాంగ రీత్యా వచ్చేటప్పటికీ మనకు ఒక సంవత్సరం కొనుక్కున్నా సరే మనకు రాశి ఫలాలు కానీ ముహూర్త బలాలు కానీ అన్ని దాన్ని క్లియర్గా రాయటం జరిగింది. ఇక వారం మనం గమనించినట్లయితే గ్రహస్థితి గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. రవి శని యొక్క కలయిక అనేది ఈ యొక్క వారం కూడా కొనసాగుతుంది. ఈ యొక్క వారం మనం గమనించినట్లయితే కుంభంలో రవి శని యొక్క కలయిక, అదేవిధంగా శుక్రుడు బుధుడు మరియు అదేవిధంగా రాహు ఈ 3 గ్రహాల కలయిక అనేది అంటే త్రిగ్రహ కూటం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. మరియు అదేవిధంగా కుజుడు వచ్చేటప్పటికి మిథునంలో కొనసాగుతున్నాడు. కేతువు మనం చూసినట్లయితే కన్యలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది మనం చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తూ ఉన్నది. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న దానికన్నా కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో చిక్కుముడులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా విప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారో గతంలో ఉన్నటువంటి కొన్ని సమస్యాపూర్వకమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో కోర్టు సంబంధితమైన వ్యవహారాలు కానీ భూ సంబంధితమైన ఇష్యూస్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కదలనటువంటి ఫైల్స్ కానీ మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో ఇబ్బంది పడుతూ సమస్యలు ఏవైతే కోర్టు పంచాయతీలుగా ఉన్నటువంటి వాటిని ఏదో విధంగా ఒక సొల్యూషన్ అనేది వెతకడానికి ప్రేరేపించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయంగా మీరు భావిస్తారు. దానికి తగిన విధంగానే ముందడుగు పడుతూ ఉంటుంది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు అనుకూలించే విధంగా ఉంది. భూమి కొనాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాన్ని తగిన విధంగానే భూ సంబంధితమైనటువంటి విషయాల్లో సానుకూలపడే విధంగా ఉంటుంది. గతంలో భూమి కొన్న వాళ్ళందరూ ఎవరు లాస్ అవ్వలేదని చెప్పి ఒక అంచనాతో ఈ విషయంలో ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. పోలీస్ రక్షణ రంగంలో ఉండేటువంటి వారికి రాజకీయంగా ఎదగటానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైన పడే విధంగా ఉంటుంది. చేస్తున్నటువంటి ఉద్యోగం కన్నా ఉద్యోగంలో మార్పు జరిగితేనే జీవితంలో మార్పు వస్తుంది అని మీరు క్లియర్గా భావించడం జరుగుతుంది. గృహంలో ఒకరికి ఉద్యోగం రావటం మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. మరియు అదేవిధంగా వివాహ సంబంధితమైన విషయాల్లో పాల్గొనడం మానసిక ప్రశాంతతని ఉత్తేజాన్ని ఇవ్వగలుగుతుంది. వివాహ సంబంధితమైన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వివాహ సంబంధితమైన విషయాల్లో బంధువులతో కలిసి సత్సంగాల్లో పాల్గొనడం జరుగుతుంది. వీరందరితో కలయిక మన బంధువులతో కలుసుకుంటేనే మనకు రేపు ఏదైనా ఒక సహాయం చేయగలుగుతారని చెప్పి ఒక ఆలోచన మెదలడం జరుగుతుంది. ఇంట్లో వివాహ కార్యక్రమాలు మరియు అదేవిధంగా నూతన గృహ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలపడే విధంగా ఉంటుంది. కొత్త వాహనం కొనాలా లేకుండా ఉంటే సెకండ్ హ్యాండ్ వాహనం కొనాలా అని చెప్పి ఒక ఆలోచన అనేది మనస్సులో ఎక్కువగా తిరిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ యొక్క విషయాల్లో ఎంతైనా సరే మనం కొత్త వాహనం కన్నా సెకండ్ హ్యాండ్ వాహనమే వైపే ఎక్కువగా మొగ్గు చూపటం అనేది ఎక్కువగా ఇప్పుడుగా జరిగేటువంటి ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ప్రకారంగా వెళ్ళటం జరుగుతుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రవి పూర్తి యోగకారకుడు. రవి శని యొక్క కలయిక ఈ రాశి వారికి కొంచెం యోగాన్ని ఇవ్వగలుగుతుంది. లాభస్థానంలో రవితో శని కలిసినప్పుడు ఇది వృత్తిరీత్యా కొంచెం అనుకూలమైనటువంటి సమయంగా జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పడటం మరియు అదేవిధంగా మీరు రాసినటువంటి కొన్ని వ్యాసాలకు కానీ లేకపోతే మీరు చేస్తున్నటువంటి కొన్ని క్రియలకి 10 మందిలో గుర్తింపు రావడం అనేది ఒక మంచి శుభవార్త, మంచి ఆశయంగా మీరు భావిస్తారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది. సంతాన సంబంధితమైన విషయాల్లో సానుకూలపడే విధంగా ఉంది. ప్రశాంతమైనటువంటి స్థితిని పొందగలుగుతారు. ఎన్నో రోజుల తర్వాత ఒక సుఖమైనటువంటి మానసికమైనటువంటి స్థితిలోకి రాగలుగుతారు. ఈ రాశి వారికి ఈ యొక్క వారం మేషరాశి వారికి సానుకూలమైనటువంటి వ్యవహారాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిరీత్యా కూడా సానుకూలపడే విధంగా ఉంది. ఈ రాశి వారు దుర్వ్యయాన్ని కొంచెం తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా
ఎప్పుడైతే రాహువు వ్యయ స్థానంలో ఉన్నాడో అది యోగాన్ని ఇవ్వట్లేదు. కాబట్టి దుర్వ్యయాన్ని, దుష్ట స్నేహితుల నుంచి ఎక్కువ దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎవరు ఎటువంటి వారు అని చెప్పి ఒకటికి 2 సార్లు ఆలోచించిన తర్వాత ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశివారు దుర్గానుష్ఠానం చేసుకోవాలి. రాబోతున్నటువంటి వారంలో ఈ రాశివారు దుర్గాదేవిని ఎక్కువగా పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు.